సాంగ్ రాయాలంటే ఎట్లా ఆలోచించాలంటే గట్లా ఆలోచించాలి. అంటే దానికి ఎంతో అనుభవం గాని, తర్వాత ఇంకొకటి పీస్‌ఫుల్ మైండ్ గాని, హ్మ్. ప్రశాంత వాతావరణంలో గూడా కొన్ని సందర్భాల్లో గూడా పాట అటు ఇటు చేంజ్ అవుతుంటది. హ్మ్. అసలు అలాంటి ఆలోచనల టైంలో ఎప్పుడు రాస్తారు పాటలు? అంటే ఏ టైమింగ్‌లో మీరు రాస్తారు? ఈ టైంలో కొందరికేమో మార్నింగ్ టైంలో ఫ్రెష్‌గా ఉంటది ఆ! మైండ్. ఆ! మరి కొందరికేమో ఈవినింగ్ టైంలో అట్లా. అంటే ఒక టైమింగ్ అనేది ఉంటది. ఆ! మీరు ఏ టైంలో చూజ్ చేసుకొని రాస్తారు? ఇంకోటి గూడా సెంటెన్స్ గూడా చాలా డెప్త్‌గా ఉంటాయసలు. టైమింగ్ ఏం లేదు. హ్మ్. టైమింగు ఇట్లా ఈడ కూర్చొని రాయాలి, ఈ టైంలోనే రాయాలని అట్లా ఏమి ఉండదు. ఒక పాటకు మీరు ఎన్ని నేను రోజులు టైం పడతది రాయడానికి? కొన్నేమో ఒక 10, 15 నిమిషాలలో అయిపోతాయి. 10, 15 నిమిషాలు. ఆ! కొన్ని అయిపోతాయి. ఆ! కొన్ని 1 అవర్‌లో అయిపోతాయి. ఆ! కొన్ని 10, 15 రోజులు టైం పడతది. అంటే రాస్తాము. హ్మ్. కాకపోతే ఏందంటే ఫినిషింగ్ ఇయ్యాలంటే కొంచెం టైం పడతది. అవును. మధ్య మధ్యలో దీన్ని ఇంకేం చేద్దాం అని. హ్మ్. మొన్న ఒక దగ్గరికెళ్తున్నా మెట్రోలో ఒక సాంగ్ రాసేసిన పోతుంటే హ్మ్. గ్యాప్‌ల. హ్మ్. ఇంటర్వ్యూ పోయినప్పుడు ఆడ కొంచెం లేట్ అయితే ఆ గ్యాప్‌ల ఒక్కొక్కటి రాసిన. ఓకే. మాక్సిమం నాది ఎట్లుంటదంటే జర్నీలో రాస్తా ఎక్కువ. హ్మ్. బండి మీద పోయేటప్పుడే మైండ్‌లో అనుకుంటా. హ్మ్. ఉంటేనేమో సాంగ్స్ వినడం. హ్మ్. లేకపోతే రాసుకోవడం. హ్మ్. రాసుకోవడం అంటే పెన్ పేపర్ పెట్టి కాదు. మైండ్‌ల ఆలోచిస్తాం. విజయ్ గారు మీరు ఫస్ట్ స్పెక్స్ పెట్టుకొని చేస్తే కాస్త నాకు బావుంటది. కూడా అదే అనిపిస్తుంది. లైటింగ్ ఏమో కళ్ళకు మీరు కొడుతుంది. స్పెక్స్ పెట్టుకుంటే చాలా బాగుంది. ఎందుకంటే అది క్లియర్‌గా కనిపిస్తది. ఎవ్రి సాంగ్‌లో గూడా 'సిలక' సాంగ్‌లో గూడా స్పెక్సే మీకు అందం అనిపించిందనమాట. సో, స్పెక్స్ పెట్టుకోండి ఒకసారి. అదేదో కత్తిని తీసినట్టు తీస్తున్నారేంటండి? ఆ! ఇప్పుడు మంచిగున్నారింక. గంట సేపైనా కూర్చున్నా. ఇప్పుడు మస్తున్నారు. అయితే ఇప్పుడు కొంతమందికేందంటే ఇండ్లల్ల నుంచి పాత అంటే అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి గాని, తాత వాళ్ళ సైడ్ నుంచి కొంతమంది పాటలు పాడుతుంటరు. కొంతమంది అవును. అట్లా ఉంటారు. అలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? పాటలు పాడేటోళ్ళు గాని, ఉన్నారు రాసేటోళ్ళు మా గాని? అమ్మమ్మలందరూ హ్మ్. మంచి కళాకారులు. కళాకారులు. ఆ! చాలా మంచిగా పాడతారు పాటలు. కాకపోతే నేను ఇప్పటిదాకా వాళ్ళ నుంచి ఏమి తీసుకోలేదు. హ్మ్. ముందు ముందు తీసుకుంటా. అంటే టైం నాకు ఆ సిట్యుయేషన్ రాలే. ఓకే. ఆ! మొన్నటిదాకా ఎట్లుండేనంటే కొత్తగా రాయాలి, చేయాలి అన్నట్టుండే. హ్మ్. ఈ సేకరణ ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది. హ్మ్. సో, నేను ఈ మధ్యనే రీసెంట్‌గా అప్రోచ్ అయినా వాళ్ళను. హ్మ్. ఒక 2, 3 సాంగ్స్ మంచి ఖతర్నాక్ సాంగ్స్ వస్తాయి వాళ్ళ నుంచి. 'సిలక' పాటను తీసుకున్నట్టయితే 2 వర్షన్ చేశారు. ఒకటి అవును. ఫస్ట్ మీరు చేశారు. నెక్స్ట్ లక్ష్మి గారితోనే పాడిచ్చారు పాడిస్తాను. అనుకుంటా. లక్ష్మి. ఫస్ట్ దాంట్లోనేమో తీసుకున్నట్టయితే ప ఫ్లవర్స్ మీద అదే చెట్ల మీద ఫస్ట్. తీసుకున్నారు. అవును. ఆ తర్వాత అట్ ద సేమ్ టైమ్ ఫ్లవర్స్ మీద ఆ! తీసుకున్నట్టు. ఆ! అసల ఎందుకట్లా ఆలోచన వచ్చింది మీకు? ఇప్పుడు అబ్బాయిలదేమో కొంచెం హార్డ్ డిస్క్ అవును. ఆ! వేరా హార్డ్‌వేర్ కాదా మనం. అవును. మనది ఎట్లుంటదంటే అంత హార్ష్‌గా ఉంటాయిగా. ఆ! సో, చెట్ల మీద తీసుకున్నా. ఓకే. అమ్మాయిలంటే కొంచెం స్మూత్‌గా ఆ! అంత మృదు ఆ! ఇప్పుడు అమ్మాయిలను పోలిస్తే పూలతోటే పోలుస్తారు కదా! అవును. ఆ! సో, ఆ పాట కంటెంట్ ఏందంటే అమ్మాయిని పొగుడుకుంటుంటది. ఓకే. ఆ! ఆ పూలతోటి పోల్చుకుంటూ నేనెంత అందంగా ఉన్నా హ్మ్. నన్ను పెళ్లి చేసుకోరావయ్ అని అంటే చెప్పే నేనొకటి కంటెంట్ అది. విన్నాను. అంటే దీంట్లో చామంతి లాంటి ఛాయ కలిగిన దాన్ని సిలకో నారామ సిలక, నాకు సీమంతమయ్యేటి భాగ్యమనియ్యడే సిలకో నారామ. ఏం రైమింగ్ అసలు. అంటే అది ఎందుకట్లా అంటే అంత తీయాలనిపించింది మీకు? యాక్చువల్‌గా పాడేటప్పుడు లక్ష్మి గారు అడిగేది ఇది డౌట్ నాకు. ఓహ్! ఓకే. ఆ! ఏమని అడిగిందంటే, శ్రీమంతం పెళ్లి తర్వాత కదా అయ్యేదన్నది. హ్మ్. మేము ముందే రాసేదేందంటే, అసలు ఆ శ్రీమంతం అయితందుకే ఈ పాట వద్దమ్మా అని చెప్పి. ఆ! ఇప్పుడు అంతే కదా! పాట అవును. కంటెంట్ మొత్తం నన్ను పెళ్లి చేసుకోవాలనే ఉంటది అవును. అందులో. ఆ! సో, లాస్ట్‌కు ఫినిషింగ్ కానీ ఈ పాటల హ్మ్. ఎండింగ్ లైన్స్ హైలైట్ అయిపోయినాయి. హ్మ్. దాదాపు ఒక 30, 40 ఇన్‌స్టా‌లో రీల్స్ గూడా చేశా. ఒక రేంజ్‌లో గూడా వైరల్ అయిపోయింది. ఆ! అదేందంటే నల్ల నల్లగున్నా గాని నా బావ మంచోడు సిలకో నా రామ సిలక. అవును. నల్ల పూసలు అల్లి మెల్లో అదే ఏస్తాడు. మెల్ల ఏస్తున్నాడు అసలు. 40,000 మంది రీల్స్ చేసిండ్రు దాన్ని. 40,000 మంది 40,000 మంది. మామూలు విషయం కాదసలు. మస్తు మంది చేసిండ్రు. నాకప్పుడు అనిపించింది. హ్మ్. ఓహో! వీళ్ళ లవర్‌లందరూ నల్లగున్నారు. అయితే ఇప్పుడు ఇంకో ముచ్చట తీసుకున్నట్టయితే చాలా మంది సింగర్స్ గూడా కొంతమంది ఇప్పుడు ఒక పాటను వేరే వాళ్ళతోని పాడిచ్చిర్రు. మాది 'సిగాల తల్లి' అవునవును. ఎళ్ళ మందిని చూసాననమాట. వేరే వాళ్ళతోని పాడిచ్చిర్రు. అసలు వేరే వాళ్ళు పాడితే ఎంత చార్జ్ చేసుకుంటారు? ఇంకోటి యాక్టర్స్‌కి గూడా దీంట్లో ఫోక్ సింగర్స్ గాని, ఆ యాక్టర్స్ గాని ఎంత చార్జ్ చేస్తారు అసలు ఒకదానికి? ఫస్ట్ సింగర్ విషయానికొస్తే హ్మ్. కొంతమంది 2,000 తీసుకొని పాడేటోళ్ళున్నారు. హ్మ్. 5,000 తీసుకొని పాడేటోళ్ళున్నారు. హ్మ్. 15,000 తీసుకొని పాడేటోళ్ళు కూడా ఉన్నారు. హ్మ్.
అది 15 హైయెస్ట్ అనుకుంటా, ఓకే 15 20 ఉమ్, హైయెస్ట్. ఉమ్, సో ఇక్కడ ఏమైందంటే ఎవరి అందుబాటులో ఉన్న వాళ్ళు, ఉమ్, ఎవరి దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళ తగ్గట్టు పాడించుకుంటారు పాటలు. ఓకే అది ఇట్టా పట్ట తర్వాత విషయం, ఉమ్, ఇక వాళ్ళ ఇంట్రెస్ట్ అది. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు నేను వేరే వాళ్ళ ఐడియాలజీని నేను ఏం అనలేను కదా, అవును. వాళ్ళది. నా వరకు వస్తే ఏంటంటే ఉమ్, మేము మాక్సిమం నేను రాస్తా, ఒక ఫ్రెండ్ ఇద్దరం రాస్తాం పాటలు. మా సాంగ్స్ అని మేము రాసుకుంటాం. ఉమ్, కొన్ని నేను రాసిన, కొన్ని మనోడు రాసిన సాంగ్స్. ఓకే ఉమ్, సో ఫస్ట్ పాడినప్పుడు, ఆ రాసినప్పుడు ఆ పాట నాకు సెట్ అవుతుందా లేదా అని తెలిసిపోతుంది నాకు. ఉమ్, నాకు సెట్ అయ్యేటట్టుంటేనేమో నేను పాడతా. ఉమ్, నాకు సెట్ కాదు అనుకున్నప్పుడు వేరే సింగర్ తోటి పాడిస్తాను. ఓకే ఉమ్, ఆ సెట్ కాదు అనుకున్న వేరే సింగర్స్ తోటి పాడించినా కానీ అయినా బాగాలేకపోతే మళ్ళీ నేను తీసుకుంటాను. ఓకే మళ్ళీ నా స్టైల్లో మీ స్టైల్లో ప్రజెంట్ చేస్తాం. సో ఈ సింగర్స్ విషయానికి వస్తే మనం ఎక్కువ తక్కువ డబ్బులు ఇచ్చి ఈయనకి ఇంత ఇచ్చిన ఈయనప్పుడు మాట్లాడదు. సో అది వేరు ఆ టాపిక్. ఇంకొకటి ఏంటంటే బాయ్స్ తక్కువనే తీసుకుంటారు, మేల్ సింగర్స్ మేల్ యాక్టర్స్ తక్కువనే తీసుకుంటారు, ఫీమేల్ యాక్టర్స్ ఫీమేల్ సింగర్స్ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటారు? అది ఎందుకనేది ఇంకా అంతటి ఉన్నదే కదా. యాక్టర్స్ యాక్టర్స్ విషయానికి వస్తే ఈ మధ్యలో బాగా నడిచేది, నేను ఇయ్యలేదు, నాది 10 లాస్ట్. ఓకే 10 ఒక యాక్టర్ కి మీ సాంగ్ లో ఉంటే 2 days వస్తే 2 days కి 15 ఏమో అంతే లాస్ట్. నేను తక్కువ ఇయ్యలేదు. కాకపోతే వింటున్నా నేను చేసిన వాళ్ళు చెప్తారు కదా ఇంత అంత అనే ఫీల్డ్లో తెలుస్తుంది కదా. 20-25 మినిమం ఒక్కొక్కసారి 30 వరకు కూడా అంటారు. ఇక అప్పుడు ఏమైందంటే వీళ్ళ 30 ఇవ్వమని అడిగినప్పుడు సాంగ్ హిట్ అయితే గ్యారంటీ వీళ్ళు ఇవ్వలేరు. అవును, ఒకవేళ ఫ్లాప్ అయితే దానికి కూడా గ్యారంటీ ఇవ్వలేరు. సో దీనికి నాకు సంబంధించింది ఏంటంటే ఇప్పుడు ఒక సాంగ్ హిట్ అయింది, ఆ సాంగ్ హిట్ అయిన తర్వాత ఏమంటే రేట్ పే చేస్తారు. ఓకే యాక్టర్స్ పేమెంట్ వేస్తున్నారు, ఫీమేల్ యాక్టర్స్ ఓన్లీ ఫర్ ఫీమేల్స్. ఓకే బాయ్స్ అంటే బాయ్స్ కి అడిగినా కానీ ఎవడు ఇయ్యాడు, ఒకనే చెప్తున్నాడే. మా అయితే అలాగే ఎంత ఒక 8,000 10,000 అదే లాస్ట్. ఇయ్యరు కదా బాయ్స్ కి, ఎవరు ఇస్తారు ఎక్కువ ఇయ్యరు. సో ఇక్కడ డిమాండ్ ఉన్నది ఎక్కువ ఫీమేల్ యాక్టర్స్. ఇప్పుడు ఒక సాంగ్ హిట్ అయింది, ఆ సాంగ్ హిట్ కాగానే ఏమంటే ఇప్పుడు ఆ సాంగ్ లో హిట్ అయిన సాంగ్ కూడా 7,000 ఇచ్చినా గానీ నెక్స్ట్ చేసే సాంగ్ కి 15,000. ఇది హిట్ అయితే సాంగ్ హిట్ అయిందేమో ఇది, నువ్వు పెంచేదేమో వేరే వాళ్ళకి. ఇది కరెక్ట్ కాదు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నా నేను దీనికి ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటుంటే, ఇప్పుడు ఒక సాంగ్ హిట్ అయింది సపోజ్, ఆ సాంగ్ కి ఆ ప్రొడ్యూసర్ నీకు ఒక 7,000 ఇచ్చిండు, కానీ అది ఒక 50 million లేకపోతే ఒక 100 million పోయింది సాంగ్. నువ్వు ఏం చేయాలంటే ఆ ప్రొడ్యూసర్ తోటి ఆ టీం తోటి సామరస్యంగా ఉండి మంచి కొలాబరేషన్ ఉంటే, కోఆర్డినేషన్ మంచిగా ఉంటే వాళ్ళ నుంచి ఏదన్నా గిఫ్ట్ బోనస్ లెక్కను వాళ్ళ నుంచి తీసుకోవాలి. నువ్వు 100 million వచ్చిన 50 million వచ్చిన వదిలేసి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది దగ్గర తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అవునా కదా. వీళ్ళు ఇట్ అయితే పట్టు అయితే తెలియదు. ఇప్పుడు వాడినేమో నీకు 7,000 ఇచ్చిండు, వాడు 100 million కొట్టిండు. నువ్వు 100 million అంటే 100 into 80 చేసుకో. సరే అది ఎన్ని లక్షలైనా రాని, ఒక 1 lakh అన్నా ఇక్కడ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంత కోఆర్డినేషన్, కమ్యూనికేషన్, బిహేవియర్. దీని వల్ల ఏమైందంటే ఆ సాంగ్ హిట్ అయితే వాడు ఇచ్చుకుంటాడు, వాడే సంతోషం కదా, సరే అమ్మా తీసుకో అని చెప్పేసి అది కొంచెం హెల్దీ ఉంటది వాతావరణం. కానీ ఇక్కడ ఏమైనా కూడా పెరుగుతుంది. సాంగ్ హిట్ అయితే నా దగ్గర పేమెంట్ పెంచారు నా సాంగ్. సో ఇది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఇచ్చేటోళ్ళు ఇస్తున్నారు, చేసుకునేటోళ్ళు చేసుకుంటారు. నేను ఇన్ని మాట్లాడుతున్నా, రేపు రోజు డిమాండ్ వస్తే నేను కూడా ఇవ్వచ్చు, కానీ ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇది. ఏ సాంగ్ అయితే ఆ సాంగ్ తోటి మంచిగా ఉండి వాళ్ళతోటి వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోవడం, బోనస్ తీసుకోవడం, లేదా గిఫ్ట్ లాంటిది అనేది ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది. కానీ ఒకటి హిట్ అయ్యి ఇంకో 0 నుంచి స్టార్ట్ అవుతుంది తోటి మళ్ళీ ఎక్కువ పేమెంట్ తీసుకోవడం, అందరూ ఈ విషయంలో వస్తే సింగర్స్ కూడా అంతే. సింగర్స్, డిఓపీలు, ప్రతి ఒక్క టెక్నీషియన్ ఏ సాంగ్ హిట్ అయితే ఆ సాంగ్ దగ్గర తీసుకోరు పోయి. నా సాంగ్ పనిచేస్తున్నా చెప్తున్నాను నేను రికార్డింగ్ చెప్తున్నాను, నా సాంగ్ హిట్ అయితే నేను మీకు ఇస్తా బోనస్, అంతే కదా. ఇప్పుడు నా సాంగ్ హిట్ నాది పోతుంది, నేను హిట్ అయింది, నన్ను అడిగితే నేనేం చేస్తాను. సో ఇది కరెక్ట్ కాదని నా ఒపీనియన్.